ఎవరు ఈ పొద్దు మంగళవారం నాది అయిపోయింది. వెంకటదాస్ ఉండే, వెంకటదాస్ ఎక్కడో ఉన్నాడు కాబట్టి సరేలేనా. చేయండి. జై గురు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కో జై. గురు పరంపరముకు జై. జై గురు. దేహేంద్రియ విలక్షణం. నా తల్లి నా తండ్రి నా సతుల్ నా సుతుల్ నా పశు సంఘంబు నా గృహంబు నా భూషణంబులు నా వాహనంబులు నా క్షేత్ర పాత్రముల్ నా ధనంబు నా ధాన్యమని పల్కినప్పుడు పురుషుండు తానవిగాక వేరైన విధము నా శరీరంబును నా ఇంద్రియంబులు నా జీవధర్మముల్ నా గుణంబు అనుచు పల్కిన దేహేంద్రియాదులకును నీవు వేరుగనుందువు నిశ్చయముగా. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఎరుక నిర్ణయం. ఇది ఘటం విధి పటం విధి మఠం విధి హఠం విధి శటం విధి భటం విధి యటం చూ నిధి మనం విధి జనం విధి ధనం విధి ఘనం విధి దినం విధి వనం విధి యటం చూ విధి హయం విధి ప్రియం విధి వ్రయం విధి నయం విధి జయం విధి భయం విధి యటం చూ విధి శిరం విధి కరం విధి నరం విధి పురం విధి పరం విధి స్థిరం విధి యటం చూ నిధియు నదియును నదియును నిధి యటం చూ ఎరిగి ఎరుగని ఎరుకలో ఎరుకవీవు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత.
ఇది అపశబ్దంబునిది సుశబ్దంబని ఎరిగిన ఎరుకలో ఎరుకవీవు. ఇది ఉష్ణమిది శీతమిది మృదుత్వంబని ఎరిగిన ఎరుకలో ఎరుకవీవు. ఇది శుక్లమిది రక్తమిది ఇదియు కృష్ణంబని ఎరిగిన ఎరుకలో ఎరుకవీవు. ఇది మధురమిది ఆమ్లమిది లవణంబని ఎరిగిన ఎరుకలో ఎరుకవీవు. ఇది సుగంధంబు దుర్గంధమిది ఎటంచు ఎరుగుచుండిన ఎరుకలో ఎరుకవీవు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై గురు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న చెప్పినటువంటి జన్మరాహిత్య పద్ధతికి అనేక జన్మార్జిత సుకృత విశేషం చేత అనేక జన్మల్లో పొందినటువంటి నీ యొక్క పుణ్యఫల విశేషం చేత నీకు అటువంటి గురువు దొరికితే అటువంటి సద్గురువుతో ఐక్యతాసిద్ధిని పొందేటటువంటి నిర్ణాయకమైనటువంటి ఆ జన్మలో తప్పకుండా ముక్తులై జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి అటువంటి మహనీయుని యొక్క బోధ కొంచెముతో సరిపుచ్చితే, ఆ కొంచెంతోనే సరిపుస్తే బ్రహ్మానందాన్ని అందిస్తుందా? కాబట్టి అవసరమైన చోట విస్తారంగా బోధించబడుతుంది, అవసరమైన చోటేమో విస్తారంగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే అది రూఢిగా నాటుకునే వరకు, రూఢిగా నాటుకునే వరకు చెప్పవలసి వస్తుంది. నిరసించవలసిన చోటేమో సూచనగా చెప్పబడుతుంది. నిరసించవలసిన చోట దాని అవసరం లేదు, దాని గురించి తెలుసుకొని దాన్ని వదిలేయాలి. ఏ దాన్ని వదిలేయాలో నిరసించాలో దాన్ని సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతులు అచల బోధలో పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. అవసరమైన చోట విస్తారంగా చెప్పడం, అవసరం లేని చోట ఏది నిరసించాలో దాని గురించి చెప్పడం. కాబట్టి అచల బోధకు వరగురు కరుణను మించినటువంటి తారక మంత్రం లేదు. ఈ బోధలో వరగురువు అయినటువంటి, మనకు వరంగా లభించినటువంటి అటువంటి గురువు యొక్క కరుణకు మించినటువంటి తారక మంత్రం ఏమీ లేదు. పెంచిన అర్థముతో తెలిపేద లోకులెల్ల అర్థము తెలిసి మది నొల్లచెల్ల అనే వాక్యం. ఈ మది నొల్లచెల్ల అనేది చాలా గొప్ప విశేషము. జీవితంలో చాలా కొద్ది క్షణాల్లో మాత్రమే అలాంటి హృదయం ఉప్పొంగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని క్షణాల్లోనూ హృదయం ఏమి ఉప్పొంగదు. కొన్ని క్షణాల్లో మాత్రమే దాంతో మమేకమై ఆ భావంతో నువ్వు హృదయానందం పొందితే అట్లా కొన్ని క్షణాల్లో మాత్రమే జరుగుతుంది. అప్పుడప్పుడు. కాబట్టి జీవితంలో చాలా కొద్ది క్షణాల్లో మాత్రమే ఇలాంటి హృదయం ఉప్పొంగినటువంటి స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈశ్వర దర్శనంలో, సద్గురు దర్శనంలో, తత్వ దర్శనంలో, చిత్వ దర్శనంలో, ఐక్యతాసిద్ధితో, పంచకోశ నిరసనతో, మహావాక్య నిరసనతో, ఎరుకను నిరసించడంతో ఈ హృదయం ఉప్పొంగినటువంటి స్థితి ఏర్పడుతుంది. హృదయం ఉప్పొంగే స్థితి ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ జీవుడుగా ఉన్నటువంటి తన యొక్క జీవభావం వదిలి, కించజ్ఞత్వాన్ని వదిలి, తాను నామరూపాత్మమైనటువంటి శరీరం అనే భావనను వదిలి, సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుని గనక తాను మదిలో దర్శిస్తే, అటువంటి రూపంలోనే ఉన్నటువంటి సద్గురు దర్శనంలో ఈ చెప్తున్నటువంటి
వేదాంత తత్వ విచారం తత్వ దర్శనంగా చూస్తే, పై మాటలుగా కాకుండా తత్వ దర్శనంతో, దాని యొక్క అంతరార్థ దర్శనంతో చూస్తే, చిత్వ దర్శనంతో చూస్తే, చిత్వ దర్శనంతో ఐక్యతా సిద్ధి పొందితే, ఏ చిత్తం అయితే ఉందో అది దాని యొక్క తత్వాన్ని తో దర్శనం చేసుకుని ఐక్యతా సిద్ధి పొందితే, పంచకోశ నిరసనతో, ఈ పంచకోశాలుగా ఉన్నటువంటివే నీ శరీరంలో ఉన్నటువంటి ఐదైదులుగా ఉన్నటువంటివన్నీ కూడా వాటిని నిరసించి, ఆఖరుకు మహావాక్య నిరసనతో, మహావాక్యం ఏం చెప్పింది? అహం బ్రహ్మస్మి అని చెప్పింది. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. ఆ నాలుగు కూడా కేవలం బ్రహ్మాండ చైతన్యాధిపతి అయినటువంటి బ్రహ్మము నేనే అని నిరూపించినటువంటి నాలుగు వేదాల్లో తీసుకున్నటువంటి సారాంశమైనటువంటి మహావాక్యం. ఆ మహావాక్య నిరసనతో, ఎరుకను నిరసించడంతో, ఆ ఎరుక అంటే అఖండ ఎరుకను, ఇక్కడ జీవుడుగా ఉన్న ఎరుక వేష్టి ఎరుక కాకుండా మహావాక్య స్థితిలో ఏదైతే తాను అయ్యాడని భావించాడో అదే అఖండ ఎరుక, అదే అఖండంగా ఉన్నటువంటి పరమాత్మ, అదే బ్రహ్మము, అదే ఈశ్వరత్వం. దాన్ని నిరసించడంతో ఈ హృదయం ఉప్పొంగినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా అది కూడా లేని స్థితిలో, అంటే సృష్టి స్థితి లయాలు ప్రారంభం కాకముందు ఏది ఉన్నదో అది యథాతథంగా ఉన్నది. అది ఏ మార్పు, ఏ చేర్పు లేకుండా, ఏ పరిణామ వికారములు లేకుండా ఉన్నది. దానిని గుర్తెరిగితే ఉప్పొంగినటువంటి స్థితి అంటే అక్కడ ఏ రకమైనటువంటి దానికి వ్యతిరేక స్థితి లేదు. ఇంకా ఈ కిందివన్నీ ద్వంద్వాలు ఉన్నాయి. కష్టం ఉంటే సుఖము, దుఃఖం ఉంటే సంతోషం, బాధ, ఆనందం, ఇట్లా ఇష్టాయిష్టాలతో కూడినటువంటి రెండు ద్వంద్వాలు అనేటివి అక్కడ లేవు. ఇంకా ఆ ద్వంద్వాలకు అసలు ఆ పొందడానికి కారణమైనటువంటి ఆ పొందిన అనుభూతిని ఆలోచించడానికి, లేకపోతే ఆ అనుభూతిని తన మనసులో చేర్చుకోవడానికి కూడా అవకాశం లేదాడ. మనసు రహితమైపోయినటువంటి స్థితిలో ఉన్నది ఒక్కటేననే బయలు ఏది ఉందో ఆ బయలు స్థితిలో తాను కూడా ఉంటే, ఇక అది నిరంతరము ఇంకా ఆ హృదయం ఎట్లుంటుంది అంటే ఇక కింది స్థితిలోకి దిగిరానటువంటి స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో అంతా ఇంకేమీ లేదు, వేరే రకమైనటువంటి ద్వంద్వాలైనటువంటివి ఏవీ లేకుండా ద్వంద్వరహితంగా గుణరహితంగా ఉంటుంది, అశరీరిగా ఉంటుంది. ఆ అశరీర గురుదర్శనంతో, అశరీరుడైనటువంటి గురుదర్శనంతో ఏం జరుగుతుంది? తాను ఏది పొందాలనుకుంటున్నాడో ఆ అశరీర గురుదర్శనం వల్ల, ఆయన వాక్యం వల్ల తాను ఎంతో చాలా విశేష ఫలదాయకమైనటువంటి ఈ అనుభూతులన్నీ కూడా వేదాంత మార్గంలో అంతర్ముఖ ప్రయాణంలో ఈ విశేష ఫలదాయకమైనటువంటి అనుభూతులు ఏ విధంగా వస్తున్నాయంటే, వేదాంత మార్గంలో ఆ శరీర గురుమూర్తి ద్వారా నీవు అంతర్ముఖంలో ప్రయాణం చేసి, బాహ్యంగా ఉన్నటువంటి దాని అనుభవాలేమో నీ శరీరానికి నీకు లోపల కలుగుతున్నటువంటివి, ఒకదాన్ని పొందడం ద్వారా లేదా ఒక రుచించడం ద్వారా ఏమేమైతే ఈ ఆనందాలని పొందుతున్నావో అవన్నీ బాహ్యంగా ఉన్నటువంటి శరీరంతో సహా నువ్వు అనుభవించి పొందుతున్నటువంటివి కాదు. ఇవి అశరీర గురుదర్శనంతో పొందేటువంటి విశేష ఫలదాయకమైనటువంటి అనుభూతి ఎటువంటిది అంటే, వేదాంత మార్గంలో అంతర్ముఖ ప్రయాణంలో చేసేటివి, బాహ్యంగా నీకు లభించేటువంటి అనుభూతులు కాదవి. అంతర్ముఖుడై నువ్వు అంతర్ముఖంగా నీలేకి నువ్వు చూసుకొని వేదాంత పద్ధతిలో విచారణ చేస్తే ఆ చతుర్వేద దివ్యయానాలలో దీపకలికల వంటివి అవి మార్గదర్శనం చేస్తాయి, బహుబంధ రాహిత్యాన్ని కలిగిస్తాయి. 4 విధాలైనటువంటి దివ్య ప్రయాణాలు ఈ దివ్య యానాలలో అన్నాడు. యానాలంటే అదే మార్గాలు, దీపకలికల వంటివి. ఆ మార్గాలను చూపించేటువంటి దీపకలికలు అంటే దీపం పట్టుకుంటే చీకటిని తొలగించి ఏ విధంగా నీకు వెలుతురిచ్చి మార్గం చూపిస్తాదో అట్లా ఈ మార్గదర్శనం చేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ, మార్గదర్శనం చేస్తున్నటువంటి
ఆ గురుమూర్తి యొక్క హృదయంలోంచి వచ్చినవి. అవి మార్గదర్శనం చేస్తాయి, బహుబంధ రాహిత్యాన్ని కలిగిస్తాయి. ఈ బహుబంధం అంటే పుట్టుక ద్వారా, బహువం అంటే పుట్టుక, బంధం అంటే దాని ద్వారా వచ్చినటువంటి ఇతర బంధాలన్నీ, నీ చుట్టూ అల్లుకున్నటువంటి నీవు నీ బంధుమిత్ర విశేషాలతో పాటు ప్రపంచమంతా నీ చుట్టూ ఏదైతే నీకు దృశ్యంగా తోచిందో ఆ దృశ్యమంతా కూడా బహుబంధాలతో కూడుకుని ఉన్నది. దాన్ని ఆ రాహిత్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించిన ఇది విశదంగా చెబుతున్నారు. అంతర్ముఖమైనటువంటి ప్రయాణం ఏదైతే చేయాలో అది ముఖ్యంగా వేదాంత బోధలో ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే అంతర్ముఖ ప్రయాణం. ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి విషయం వింటున్నటువంటిదంతా కూడా అంతర్ముఖంగా నీలేకి నువ్వు చూసుకొని విశదంగా తెలుసుకోవాల్సింది అది. కాబట్టి బహిర్ముఖమైనటువంటి ఐహికమైనటువంటి నిరసించవలసినటువంటి వాటికి తగిన సూచనలు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఏవి బహిర్ముఖమైనవి? బహిర్ముఖంగా ఈ ఇహలోకంలో నువ్వు ఏవైతే ఆనందమని అనుకుంటున్నావో, సంపద కలిగి ఉండడమో, అవకాశాలన్నీ మంచి సౌకర్యాలు కలిగి ఉండడమో, ఏవేవో అన్నీ కూడాను సుఖాలన్నీ కూడా ఏవేవో వస్తు సంపద సుఖాలను పొందేటువంటి సంపదలన్నీ కూడా కేవలం బహిర్ముఖమైనటువంటివి, ఐహికమైనటువంటివి. ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. అవి నశించే గుణం కలిగినటువంటివి. వాటన్నిటినీ నువ్వు తాత్కాలికంగా కేవలం నీ ఊహతో అవి బాగా ఉన్నట్టుగా నువ్వు భావన చెందుతున్నావు అంతే. దానివల్ల నీకు నీ జన్మల పరంపరకి ఏ ఉపయోగము లేదు దానివల్ల. కాబట్టి నిరసించదగినటువంటివి అవి. వాటన్నిటిని దానివల్ల అవి ఉంటే ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు ఉంటే సమకూర్చుకొని వస్తువులు పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో ఆనందం ఉంది అని అనుకోవడం ఒక అజ్ఞానం కిందికి వస్తుంది. అందులో ఆనందం ఉంది, అవన్నీ పొందడం ద్వారా, సుఖం పొందడం ద్వారా వచ్చేదంతాను అనుకోవడం అది ఆనందం కాదు. అంతర్ముఖ ప్రయాణంలో ఈ అనుభూతులన్నీ బాహ్యంగా కాదు, బాహ్యంగా ఉన్నటువంటివన్నీ ఇవే వస్తు జగత్తుకు సంబంధించినటువంటివి. శరీరం సుఖంగా పొందుతుంది, దానికి సంబంధించినటువంటివి. వాటిని నిరసించి వాటికి తగిన సూచనలు చేస్తే సరిపోతుంది. ఈ రీతిగా కొంచెం వెడల్పు నదిలోతు అనే ఉపమానం చాలా విశేషమైంది. ఏం చెప్పాడు? నదిలోతు నిన్ననే చెప్పాడు ఆ వాక్యం. నది వెడల్పు, నది ఇరుకుగా ఉంటే ప్రవాహ వేగం ఎక్కువ ఉంటుంది, అందులో పడి కొట్టకపోవాల్సిందే. నది వెడల్పుగా ఉంటే తక్కువ నీళ్ళు, వెడల్పు అంటే లోతు తగ్గిపోతుంది కాబట్టి విశాలంగా పోతూ ఉంటాయి. ఓ మనిషి అంత లోతే ఉంటాయి కానీ చాలా నీళ్లు పోతూ ఉంటాయి. మన గోదావరి అనే నదికి బ్రిటిష్ ఆయన ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టాడు కదా, అది చాలా చాలా వెడల్పాటైనటువంటి ప్రదేశం చూసి కట్టాడు ఆయన. అక్కడ ఏమీ కొండలు లేవు, ఏం లేవు. 11 కిలోమీటర్ల డ్యామ్ అది. 11 కిలోమీటర్ల పొడవైన రాతికట్ట డ్యామ్. వెడల్పు ఎక్కువగా ఉన్నందువల్ల అందులో కాశీని పట్టుకున్నా కూడా కేవలం ఉండేదే 18 అడుగులు, అందులో 14 అడుగులు నీళ్లు నిలబెడతారు. ఆ 14 అడుగుల నీళ్లు 8 లక్షల ఎకరాలకు సరిపోతాయి. కారణం ఏమిటంటే వెడల్పుగా కొన్ని కిలోమీటర్ల పొడవునా నిలబడి ఉంటాయి కాబట్టి నీళ్ళు. కాబట్టి అక్కడ ఏమైంటుంది, అక్కడ వెడల్పుగా ఉన్న చోట మామూలుగా ప్రవహించేటప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ ఉండదు. అందువల్ల కొంచెం వెడల్పు నదిలోతు ఉపమానం చెప్పాడు. సాగర సంగమానికి సంబంధించినటువంటి ఉపమానం. సాగర గర్భంలో కలిసే చోట అనేక పాయలుగా విడిపోతుంది. సాగరం లేక సముద్రం లేక కలిసే చోట వెడల్పుగా అయిపోతుంది. కాబట్టి ఇరుకు నదిగా కాదు, అక్కడ వెడల్పుగా అయిపోయి ఆ ప్రవాహం అంతా వెడల్పు అవుతుంది. సాగర గర్భంలో నది చేరిపోయేటప్పుడు కనీసం 3 తాళ్ళ లోతు ఉంటుంది. 3 తాటి చెట్ల ప్రమాణంలో నది లోతుగా కోతబడిండే చోట ఆ విధంగా ఉంటుంది. ఎక్కడైతే లోయగా ఏర్పడి ఉంటుందో అట్లాంటి చోట. మిగతా కొన్ని చోట్ల 2 పాయలుగా విడిపోయినవి కూడా ఉన్నాయి.
2-3 పాయలుగా విడిపోయినవి. కృష్ణానది సముద్రంలో కలిసే చోట 2 పాయలుగా విడిపోయి హంసల దీవి అనే చోట కలుస్తుంది. ఆ మధ్యలో ఏర్పడిన 2 పాయల మధ్యలో ఏర్పడినటువంటి లోతైన ప్రదేశమే కొల్లేరు అనేటువంటి సరస్సుగా ఏర్పడింది. అవతల నీళ్లు పోతుండగా ఊరినటువంటి డౌన్లో ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి ఈ 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంట లాస్ట్లో. ఇప్పుడు గోదావరి లాంటివి అయితే లాస్ట్లో కలిసి చోట అనేక వెడల్పుగా, చాలా వెడల్పుగా పోయి ఉంటుంది. అన్నీ 3 మీదే చెప్తున్నారు. కారణం ఏమంటే త్రిపుటి అనేది పోగొట్టుకుంటోంది. అక్కడికి పోయిన తర్వాత ఆ నదికి ఏమీ లేదు. అప్పటి వరకు దానికి పేరుంది, అప్పటి వరకు దానికి విశేషాలు అన్నీ ఉన్నాయి. అక్కడికి పోయి కలిసిన తర్వాత ఏ విశేషము లేదు. ఇంకా దాని పేరు లేదు, దాని పేరు చెప్పేకి, దాని గొప్పతనం చెప్పేకి ఏమీ లేదు. సముద్రంలో పోయి కలిసిపోయింది అంతే. ఇంకా తన పేరును కోల్పోయింది. అక్కడి వరకు గోదావరి, కృష్ణ, గంగ అని వేరువేరుగా చెప్పబడినటువంటిదంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇంకా ఆ కలవక ముందేమో దానికి యొక్క పవిత్రత, దాని గొప్పతనం, దాని పేరు, దాని ఊరు అంతా కూడా చెప్పుకున్నాం. ఆ నీళ్లు అమ్మితే కూడా గంగానది నీళ్లు పవిత్రమైనవని తెచ్చుకున్నాం. మరి అవే నీళ్లు సముద్రంలోకి పోయిన తర్వాత అయ్యో ఉప్పు నీళ్లు అని చెప్పి దానినేమి మనం పవిత్ర నీళ్లు అనట్లే. అనేకమైనటువంటి నదులన్నీ కలిసి అందులోకి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది నదులన్నీ, అన్ని సముద్రాలకు వేరువేరు పేర్లు ఊరికే పెట్టుకున్నాం. కానీ ఆ ప్రదేశాన్ని బట్టి నిజానికి అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీళ్ళన్నీ ఒకటే. ఇప్పుడు ఈ నది ఏమైంది? ఈ నది పోగొట్టుకుంది. తన యొక్క పేరు లేదు, అక్కడి వరకే తన పేరు. త్రితయేక రూపిణిగా ఉన్నటువంటి గంగ హరిపాదోద్యవగంగా సాగర గర్భాన్ని చేరేటప్పుడు కూడా త్రివేణి సంగమ స్థానంలో వెడల్పు లోతు ఉంటుందట. అట్లా 3 రకాలుగా ఉన్నటువంటి మూడు కలిసినటువంటిది, మూడు కలిసాయి. గంగా, యమున, సరస్వతి అనేదేమో ఈ త్రివేణి సంగమం అనే చోట కలిసినాయి. అది ఉత్తరప్రదేశ్లో అలహాబాద్కు దగ్గరలో ఉంది త్రివేణి సంగమం. అక్కడ కూడా ఆ స్థానంలో కలిసేటువంటి స్థానంలో చేరేటప్పుడు కూడా ఆ 3 నదులు కలిసి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణించి మళ్ళీ సముద్రంలో కలిసాయి. అన్నీ లాస్ట్కి ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రంలో కలవాల్సిందే. ఎంత ప్రయాణం చేసినా మిగతాది అప్పుడు ఒట్టిపోయినా సముద్రానికే పోతాయి. కాకపోతే జీవనదులన్నీ ఒట్టిపోయేది ఉండదు. గంగానది లాంటివి, యమునా నది లాంటివి, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి లాంటివి ఒట్టిపోయేది ఉండదు. మిగతా నదులు ఎండాకాలం ఎండిపోతాయి. అవేమో ఏదో కొంత ప్రవాహం పోతానే ఉంటుంది. జీవనదులు అని పిలిచారు అందుకే. ఏమిటయ్యా ఈ సూచన అంటే, ఎరుకను విడవాలంటే మౌనవ్యాఖ్య తెలిసిన వాడై ఉండాలి. ఎరుకను విడవాలంటే మౌనవ్యాఖ్య తెలిసిన వాడై ఉండాలి. దక్షిణామూర్తిగా ఉండాలి. ఈశ్వరీయ మౌనాన్ని నిర్ణాయకంగా తెలిసిన వాడై ఉండాలి. ఈశ్వరీయ మౌనం అంటే అఖండ ఎరుక నిరసించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడై ఉండాలి. మౌన వ్యాఖ్య ద్వారానే లేని దాంట్లో ఏ విధంగా మాట పుట్టి మాటలన్నీ కల్పించిందో ఎరుక చేత, అది నిజానికి లేనిది ఆ మొట్టమొదట మౌనమే ఉన్నది. ఆ మౌనంలోంచే పుట్టింది. శూన్యంలోంచి జగత్తు పుట్టినట్టుగా మౌనంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఏది ఉందో దాన్ని తెలిపే మౌన వ్యాఖ్య గురించి తెలిసిన వాడై ఉండాలి. దక్షిణామూర్తిగా ఉండాలి. ఈశ్వరీయ మౌనాన్ని నిర్ణాయకంగా తెలిసిన వాడై ఉండాలి. అది అనంత విశ్వమంత వెడల్పైంది, కృష్ణ బిలమంత లోతైంది. అది ఎంత వెడల్పైందంటే ఆ నిర్ణయము, అది తెలిసి ఉండడం అనేది అనంత విశ్వమంత వెడల్పైండేది. ఇంకా అది చిన్నది కాదు. అది కృష్ణ బిలమంత లోతైంది అన్నాడు. కృష్ణ బిలం అంటే ఎంత లోతైంది అంటే ఈ బ్రహ్మాండాలన్నిటి 14 భువనాలు అవి ఇవి అని చెప్పినటువంటి ఈ మొత్తం బ్రహ్మాండాన్నంతటిని ఒక క్షణంలో లోపల పడేసిపోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి లోతైంది. బ్రహ్మాండమే దాంట్లోకి పోతే లయం అయిపోతుంది. అటువంటి స్థితిలో అంత గొప్పదైనటువంటిది అది.
ఆ సూచన, ఆ ఎరుకను విడవాలనేటువంటి సూచన ఎటువంటిది అంటే, ఆ మౌన వ్యాఖ్య ఆ ఎరుకను మొత్తం వదిలిపెట్టాడంటే అఖండ ఎరుకను కూడా వదిలిపెట్టి తానే లేనటువంటి, సర్వము లేనటువంటి, కేవలం బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలంటే దక్షిణామూర్తి స్థితిలో తాను ఉండాలి. ఈశ్వరీయ మౌనాన్ని నిర్ణాయకంగా తెలిసిన వాడై ఉండాలి. ఆకాశగంగా అని మన సంస్కృతిలో ఓ ఉపమానం ఉంటుంది. ఆకాశగంగా, ఆకాశంలో ఎక్కడైనా గంగ ఉంటుందా అని అడిగితే, కనబడుతున్న ఈ గంగ గంగ కాదు అన్నాం. విష్ణు పాదోద్భవ గంగయే గంగ అన్నాం. అదేమిటంటే, ఏ కృష్ణబిలం నుంచి అయితే విశ్వ పదార్థమంతా కృష్ణ పదార్థంగా కలగా, నాదంగా, బిందువుగా వెదజల్లబడుతోందో, మళ్ళీ లయించబడుతోందో, ఆ నిశ్శబ్ద బ్రహ్మము నుంచి నాద బిందు కలలతో కూడిన సగుణ బ్రహ్మమై అనంత విశ్వం వెదజల్లబడుతోంది అని చెప్తున్నారు. ఆకాశగంగా అంటే ఆకాశంలో ఏమీ లేదు. మొదట ఉత్పన్నమైనటువంటి దాని గురించి సృష్టి జరగకముందు లేదు కాబట్టి పంచభూతాత్మకమైనవి మొదట ఒకదానికోటి సంగమించి ఎట్లా అయితే పుట్టాయో ఆ స్థితిలో ఉన్న దాని గురించి చెప్తున్నారు. కాబట్టి కనపడుతున్న ఈ గంగ ఆ నీళ్లుగా మారి ఇక్కడ కింద భూమి మీద పోతున్న దాని గురించి చెప్పలే. విష్ణు పాదోద్భవ గంగయే గంగా అన్నారు. ఏదైతే మొట్టమొదట జగత్తుకు కారణమైనది పుట్టిందో, అందులో పుట్టిన దాంట్లో ఆకాశము, ఆకాశం తర్వాత వాయువు, ఆ వాయువు తర్వాత ఆ రెండు కలిపి అగ్ని, అగ్ని వాయువు కలిస్తే ఏ నీరైతే ఉత్పన్నం కావడానికి కారణమైందో ఆ గంగ అన్నారు. అదేమిటంటే కృష్ణబిలం నుంచి ఏదైతే విశ్వ పదార్థంగా వచ్చిందో, కృష్ణబిలంగా ఉన్నప్పుడు, కృష్ణబిలంలో ఉన్నప్పుడు విశ్వమే లేదు. ఈ ఈ ఈ మొత్తం చెప్పబడుతున్న బ్రహ్మాండంలోని గోలకాలన్నీ లేవు, ఏవీ లేవు. కేవలం బయలుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమే ఉంది. అదైతే ఈ విశ్వ పదార్థం అంతా దేంట్లో నుంచి వచ్చిందో ఆ కృష్ణ పదార్థంగా, కృష్ణ పదార్థం అంటే ఆ నల్లగా ఉన్నటువంటి ఓ పెద్ద లోయ, ఓ లోయ వంటి ఓ బయలు ప్రదేశం. అందులో మొత్తం ఇమిడిపోతుంది ఈ బ్రహ్మాండం అంతా. దాంట్లో నుంచి కళగా అంటే దృశ్యంతో కూడుకున్నటువంటి ప్రకాశంగాను, నాదముగా, శబ్దంగాను, ఆ రెండు ఏవైతే శబ్దంగా ఉన్నది దాంట్లో నుంచినే ఉత్పత్తి అయిందో, శబ్దము అనేటువంటి ఆకాశం నుంచి ఉత్పత్తి అయి బిందువుగా వెదజల్లబడుతోందో, ఎక్కడి నుంచి అనేక ఫస్ట్ పుట్టినటువంటి బిందువుగా ఉండి ఆ బిందువులో నుంచి మిగిలినవన్నీ ఎట్లా వెదజల్లబడుతోందో, లయించబడుతోందో, మళ్ళీ ఈ మా సర్వ జగత్తు ఓ బిందువు రూపంలో మొదలై ఆ బిందువు నుంచి అనేకత్వాన్ని పొంది విస్తృతి చెంది మళ్ళీ తిరిగి లయించబడుతోందో, ఆ నిశ్శబ్ద బ్రహ్మం నుంచి, నిశ్శబ్ద బ్రహ్మం, శబ్ద బ్రహ్మం కాదు, నిశ్శబ్ద బ్రహ్మమేమో ఇదంతా కృష్ణబిలం నుంచి ఉత్పత్తి కాకముందు ఏ స్థితిలో ఉందో అది నిశ్శబ్ద బ్రహ్మం. అది కేవలం బయలుగా ఉన్నటువంటి శబ్దమే లేనటువంటి బ్రహ్మం. నాద బిందు కళలతో కూడినటువంటి సగుణ బ్రహ్మమై ఆ నిశ్శబ్ద బ్రహ్మంలో నుంచి ఉత్పత్తి కాకపోయినా అది నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఏ దానికి సంకల్పం కలిగి ఈ నాదబిందు కళలతో కూడి సృష్టి చేయాలనే సంకల్పాన్ని కలిగి ఏదైతే సగుణ బ్రహ్మంగా గుణాలతో కూడి మారిందో ఆ సగుణ బ్రహ్మమై అనంత విశ్వం అంతా వెదజల్లబడుతోంది. ఆ ఉత్పత్తి అయినటువంటి గుణాలతో కూడిన బ్రహ్మమే అనంత విశ్వం అంతా వెదజల్లుతోంది. ఆ బిందు రూపంలో పుట్టినటువంటి దాన్ని, ఆ పాలపుంత ఏదైతే ఉందో అదే క్షీరసాగరం. మనం క్షీరసాగరం అంటే ఏడో లేదు, పాల సముద్రం ఎక్కడో లేదు. ప్రత్యేకంగా పాలన్నీ ఓసి ఒక చోట సముద్రం చేయాలంటే సముద్రం అనేది విస్తృతమైనది, విశాలమైనది. ఇప్పుడు ఏదైతే చెప్పారో దానికంటే ఈ పాలపుంత అనేది ఇంకా విశాలమైనది. ఇట్లాంటి భూమండలాలన్నీ కొన్ని వందల భూమండలాలు అక్కడ తీసుకుపోయి పెట్టా కూడా అది చాలదు, అదే పెద్దది.
అది క్షీరసాగరము. దేన్ని అన్నారంటే పాలపుంత అనే దాన్ని అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దాని పేరు గెలాక్సీ. గెలాక్సీ అంటే సైన్స్లో పాలపుంత అని అర్థం తెలుగులో. అంటే మనం ఎప్పుడైనా కూడా దాన్ని చూడాలంటే అమావాస్య నాడు మంచం వేసుకొని బయట పడుకోవాలి. లైట్లు లేని చేనులోనో తోటలోనో. ఇప్పుడైతే ఊర్లలో గ్రామాల్లో మేము చిన్నప్పుడల్లా కరెంటే లేదు కాబట్టి బయల్లో పడుకుంటే మొత్తం పాలపుంత దాకా ఒక మిల్కీ వే రోడ్డు వేసినట్టుగా చిన్న చిన్న నక్షత్రాలతో కూడినటువంటి ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుగా పోతున్న రోడ్డులాగా కనిపిస్తుంది ఆకాశంలో. అది పాలపుంత. పాలపుంత అని పిలిచారు ఎందుకంటే పూర్తి తెల్లని తెల్లని మెరుపుతో ఉంటుంది. అది తెల్లని మెరుపుతో అనేక కోటాను కోట్ల నక్షత్రాల సమూహం మినుకు మినుకుమంటున్నటువంటి కాంతితో కూడినటువంటిది. చాలా దూరంలో ఉంది కాబట్టి మనకు తక్కువగా కనిపిస్తుంది. అవి ఒక్కొక్కటి ఓ సూర్యుని కంటే పెద్దవి కూడా ఉన్నాయి అందులో. కాబట్టి అది ఏదైతే ఉందో ఆ మిల్కీ వే అని, మిల్కీ వే, దాని పేరు మిల్కీ వే అని పేరు. మిల్కీ వే అంటే పాలపుంత రోడ్డు, పాలతో కూడినటువంటి ఓ మార్గము అని. ఈ పేర్లన్నీ మనం పెట్టుకున్నాం కానీ దాని యొక్క ఆకారాన్ని బట్టి దాన్ని బట్టి ఈ పేర్లన్నీ మీరే పెట్టుకున్నారని అనవచ్చు. కానీ సగుణ సాకార సారూప్య బోధ ద్వారా నిర్గుణ నిరాకార నిరీహ పద్ధతిని అందించే ప్రయత్నం అందులో ఇమిడి ఉంది. అది రహస్యం. అవన్నీ కనపడుతున్నటువంటి రూపంగా ఉన్నప్పుడేమో గుణాలతో కూడి సాకారంగా అంటే రూపంతో కనపడుతున్నటువంటి సారూప్యంగా కనపడుతున్నటువంటి దానికి పేర్లన్నీ పెట్టి బోధ ద్వారా మళ్ళీ బోధ చెప్పడం ద్వారా వీటన్నిటికీ ఈ పేర్లు ఈ పాలపుంతలతో సహా ఈ సర్వము లేనిదే అవుతుంది. మళ్ళీ పరిపూర్ణ స్థితిలోకి పోయిన తర్వాత ఇదంతా లేని బ్రహ్మాండం అంతా మొత్తం లేనిదై కృష్ణబిలంలో లయమైపోతుంది, లేకుండా అయిపోతుంది. అయితే అప్పుడు నిరాకారమైన స్థితి లేకపోయే దాని గురించి చెప్పడం ద్వారా ఇప్పుడేమో సగుణ సాకార సారూప్య ద్వారా చెప్తున్నారు వాటన్నిటిని గురించిన వర్ణన అంతా. అది ఆ బిందువుగా ఏదైతే వచ్చిందో ఆ బిందువే నాద బిందు కళలతో కూడినటువంటి సగుణ బ్రహ్మంగా అనంత విశ్వమంతా ఏర్పాటు చేసింది. ఆ అనంత విశ్వంలోనే ఉన్నటువంటి ఆ పాలపుంత అయినటువంటి క్షీరసాగరంగా కనపడుతున్నటువంటి క్షీరసాగరం అదే. అది మళ్ళా సపరేట్ లేదు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పారు, అవన్నీ ఉన్నటువంటి పేర్లన్నీ ఆ క్షీరసాగరమైన మిల్కీ వే అనే దానికే పెట్టారు. అదే గెలాక్సీగా ఉంది సైన్స్లో పద్ధతిలో పోతే. అప్పుడేమో సారూప్య బోధ ద్వారా ఈ రూపం కలిగినటువంటి వాటన్నిటికీ పేర్లతో కూడినటువంటి సారూప్య బోధ ద్వారా ఆఖరుకు నిర్గుణ నిరాకార నిరీహ పద్ధతిని అందించేటువంటి ప్రయత్నం దీంట్లో ఉంది. అదంతా మళ్ళా నిర్గుణ నిరాకారంగా మారితే అవన్నీ పోయి ఆ కృష్ణబిలం నుంచి ఏ కృష్ణబిలంలో నుంచి ఉత్పత్తి అయి జగత్తుగా పరిణామం చెందినాయో అవన్నీ మళ్ళా లయమైపోతాయి. అది రహస్యం. ఆ పాలపుంత క్షీరసాగరం అయితే, ఆ పాలపుంత అనేది క్షీరసాగరం అయితే అనుభవించినటువంటి బ్రహ్మాండం సౌరమండలం, దాన్ని అనుభవిస్తున్నటువంటిది ఏది సౌరమండలంగా సూర్యమండలంగా ఉందే. ఈ బ్రహ్మాండం అంతా కూడా సూర్యమండలమే. అందులోని ఈ తిరుగుతున్నటువంటి అనేక గ్రహాలన్నీ కూడా ఆ సూర్యుడు అనేటువంటి దాంట్లో నుంచి వస్తున్నటువంటి కాంతితో, అందులో ఉన్నటువంటి అయస్కాంత శక్తితో అన్నీ ఒక శూన్యంలో వేలాడుతున్నాయి. ఇంత పెద్ద భూగ్రహము ఒక వేలాడుతోంది, ఒక శూన్యంలో వేలాడుతోంది. మనమేమో ఇక్కడ బిల్డింగ్లు కట్టుకొని స్థిరంగా ఉన్నాం అనుకుంటున్నాం. అది వేలాడుతూ తిరుగుతోంది, రౌండ్గా తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కానీ బ్రహ్మాండంలో తిరుగుతోంది. ఇక్కడ ఒక చోటున్న ప్రదేశంలో కాదు కాబట్టి అది తిరుగుతున్నదాన్ని ప్రత్యేకంగా తాను గమనించలేడు. సూర్యచంద్రాదులతో ప్రకారం రాత్రింబవళ్ళు ఏర్పడడం ద్వారా అది తిరుగుతోంది అనే దాన్ని మళ్ళీ కనిపెట్టారు. కాబట్టి ఇదేది నిరాకార నిరీహ పద్ధతిని అందించేటువంటి రహస్యం అయితే ఆ పాలపుంత క్షీరసాగరం అయితే అనుభవించినటువంటి బ్రహ్మాండం అంతా సౌరమండలంగా ఉంది. ఆ సౌరమండలం
మీదికి దిగి వచ్చిందట విష్ణు పాదోద్భవ గంగ. ఆ మొట్టమొదటి ఏర్పడినటువంటి గంగ ఆ సౌరమండలం మీదకి దిగి వచ్చిందట. శంభుని శరము నుంచి వచ్చినప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి కామేశ్వరి కదా. ఈ కామేశ్వరుని యందు అంతర్భూతమై కదా. శివైక్య రూపములు కదా, ప్రకృతి పురుషులు కదా. కాబట్టి ఆ శంభుని శరం నుంచి వచ్చినప్పుడు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా నీటితో సహా పంచభూతాత్మకంగా ఉన్నటువంటి సకల ప్రకృతి కూడా ఏ రూపంలో ఉంది? కోరికలతో కూడినటువంటి కామేశ్వరి అనే రూపంలో ఉంది. ఈ కామేశ్వరుని యందు అంతర్భూతమై ఉందా? కామేశ్వరుడు ఎవరు? పురుషుడుగా ఉన్నటువంటి వాడు, ప్రకృతి పురుషుడు. ఈ మొత్తం అంతా కూడా దేహభావంతో చూస్తేనేమో ఈ శరీరం అంతా ప్రకృతి అయితే ఈ ప్రకృతికి అధిష్టానంగా ఉండి నడిపిస్తున్నటువంటి చైతన్యమే పురుషుడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఈ రెండూ కూడా ఈ కామేశ్వరుని యందు అంతర్భూతమయ్యే ఉంది, వేరుగా ఏం లేవు. ఆ శివైక్య రూపములు కదా. శివునితో ఐక్యమైనటువంటి ప్రకృతి పురుషులుగా ఉన్నటువంటివే ఈ శివైక్య రూపములు. ప్రథమ ద్వంద్వం కాబట్టి ప్రథమ ద్వంద్వం ఎక్కడ ఏర్పడింది? ఆ ప్రథమ ద్వంద్వం అక్కడే ఏర్పడింది. ప్రకృతి ఎప్పుడైతే దానితో కలిసినటువంటి స్థితి ఏర్పడిందో ఆ మొదటి ద్వంద్వం ఏర్పడింది. ఆ ద్వంద్వములు రెండు అర్ధనారీశ్వర తత్వంతో కలిసి ఉండి మిగతా జగత్తంతటికి, ఇక్కడేమో ప్రథమ ద్వంద్వం కాబట్టి ఏదో ఉంటే దానికి ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఈ గురువుగారు మన విద్యాసాగర్ల వారు ఉదాహరిస్తున్నారు. ఇది ఏమనంటే ప్రథమ ద్వంద్వం కాబట్టి ఏదో యాడమ్ అండ్ ఈవ్ అని యాపిల్ పండు తిన్నాడని సైతానని అది మరీ తక్కువ స్థాయి ఉపమానం చెప్పారంట. ఎవరు? క్రైస్తవం చెప్పినటువంటి వాళ్ళు. మొదటి మానవులు ఎట్లా పుట్టారయ్యా అంటే యాడమ్ అండ్ ఈవ్ అనే ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీ పురుషులుగా ఉన్నారు. వాళ్ళ దేహం ఎట్లొచ్చింది అప్పటికి? అంతకుముందు మొత్తమే లేనప్పుడు జగత్ అనేది ఉందా? ప్రకృతి అనేది ఉందా? ఒకవేళ ప్రకృతి అనేది ఉంది ఉంటే వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? యాడమ్ అండ్ ఈవ్. యాడమ్ అంటేనేమో పురుషుడు, ఈవ్ అంటే స్త్రీ. వీళ్ళిద్దరూ యాపిల్ పండు తిన్నారని వాళ్ళలో వెంటనే కోరికలు పుట్టాయని, ఆ కోరికల వల్ల కలయిక జరిగితే మళ్ళీ వాళ్ళకు పిల్లలు పుట్టారని, ఇదంతా తక్కువ స్థాయిలో ఉపమానం. ఇది కింది స్థాయి ఉపమానం, తక్కువ స్థాయిది అని చెప్తున్నారు. ఎందుకంటే తామసికమైనటువంటి పద్ధతిగా వివరించినటువంటి విచారణ క్రమం అది ఏంటంటే అజ్ఞానంతో కూడుకున్నది. ఆ ఇద్దరు స్త్రీ పురుషులు ఎక్కడి నుంచి వచ్చారో అంతకుముందు సృష్టి ముందు జరగాలి కదా. సృష్టి ముందు జరిగి సృష్టిలో కలిగినటువంటి ప్రకృతి పురుషుల మమేకంతో జరిగినటువంటిది ఏది? సృష్టి. ఆ సృష్టి జరిగిన తర్వాత అందులో జీవులనే ప్రాణులు ఉత్పత్తి అయి ఆ ప్రాణులు అనేకత్వాన్ని పొంది ఆ ప్రాణుల్లో పరిణామం చెందడం ద్వారా మానవులు వేరుపడినారు. ఆ మానవులకి ఎందుకంటే మిగతా దానిల కంటే బుద్ధి విశేషణలో ఎక్కువ ఉన్నారు కాబట్టి. అంతే తప్ప ప్రాణులన్నీ సమానము అన్నప్పుడు, ఉత్పత్తి అయినాయి అన్నప్పుడు చీమ నుండి మహాశక్తివంతమైనటువంటి జీవుల వరకు ప్రాణులన్నీ ఒక్కటే. కానీ ఈడ చెప్పినటువంటి ఈ యాడమ్ అండ్ ఈవ్ అనేది విచారణ పద్ధతిలో సరైనది కాదు అది. ఎందుకంటే తామసికమైనటువంటి భావన. వాళ్ళు యాపిల్ పండు తింటే కోరిక కలిగినందువల్ల వాళ్ళు కలిస్తే పిల్లలు పుట్టారనేది క్రైస్తవంలో చెప్పబడినటువంటి సిద్ధాంతం. మొట్టమొదట యాడమ్ అండ్ ఈవ్ ఉండే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని ఆ ఇద్దరుగా చెప్పలే. ఇక్కడ చెప్పినటువంటి వేదాంత బోధలో ఏం చెప్పింది? మొత్తం విశ్వం ఏర్పడడానికి ఒక సంకల్పం కారణమైతే ఆ సంకల్పం చేసినటువంటి వాడు పరమ పురుషుడైనటువంటి వాడు కాదు. ఏదైతే సృష్టి కారణమైన గుణాలతో కూడిన సగుణ బ్రహ్మముగా వచ్చాడో అతను సంకల్పం చేశాడు. అతనే వేరువేరు పాత్రల్లో
చెప్పబడ్డాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సదాశివరుద్రులుగా 5 పాత్రలు పోషించినటువంటి. అందులో ఏదైతే పుట్టాడో పురుషుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా, మళ్ళీ ప్రకృతిగా ఉన్నటువంటి శక్తిగా, ఆదిశక్తిగా, ఆ రెండూ కలవడం ద్వారా మిగిలిన జగత్తుగా ఉత్పన్నమైనటువంటిదంతా ఉత్పన్నమైంది ఈ జీవులన్నీ అని చెప్పబడినటువంటి భావనలో ఇక్కడ విచారణ చెప్పారు. అయితే దేహాత్మ భావనలో పశువులమైనటువంటి జీవనానికి అన్వయించి చెప్పేటువంటి పద్ధతి అది. ఆ క్రిస్టియన్లు ఏదైతే చెప్పారో ఆ ఇద్దరు మనుషులు కలిసింటే స్త్రీ పురుషుడు దానివల్ల వచ్చింది అని చెప్పేదంతా ఎట్లాంటిదంటే, మనమేం పశువులమైనటువంటి జీవనానికి అన్వయించి చెప్పిండేది. జీవుడు బాహ్య ప్రపంచాన్ని గుర్తించి సర్వమును విచారించి ఈ స్థితి వచ్చే వరకు అంతకుముందు చేసినటువంటి ఇతర జంతువుల లాగానే వ్యవహారం చేశాడు కాబట్టి వాటిలాగే సంతానాన్ని అన్నాడు, వాటిలాగే ఏదో ఏది దొరికితే అది వేటాడి ఆహారం తిన్నాడు, వాటిలాగే గుహల్లో పోయి పడుకున్నాడు, వాటిలాగే ప్రవర్తించినాడు తొలి మానవుడు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత నేటి ఈ స్థితి ఇదంతా ఉత్పన్నమైంది. ఇదంతా ఉత్పన్నం కాకముందు మాటలు కూడా రావు. కేవలం జంతువుగా ఇతర జంతువుల్లాగానే జీవించాడు. కాబట్టి అటువంటి పశువులు జీవించినటువంటి జీవనానికి అన్వయించి చెప్పినటువంటి పద్ధతి అది. ఏది క్రైస్తవ సిద్ధాంతంలో చెప్పింది. కొంతవరకు సత్యమే కానీ అన్వయం మరీ తక్కువ స్థాయిలో చేశారు. విచారణ ఏమిటంటే అది నిజమే, మొట్టమొదట రెండే పుట్టాయి, ఒకటి ప్రకృతికి ఆధారమైనటువంటి చైతన్యం, ఆ రెండు పుట్టాయి. ఆ రెండు పుట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ అన్వయం ఏం చేశారంటే తక్కువ స్థాయిలో చేశారు. ఏదో స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తే వచ్చినటువంటి పద్ధతిలో చెప్పారు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి ఆ రకమైనటువంటి పశుతుల్యమైనటువంటి జీవనం కలిగినటువంటి మనుషుల మేలుకొల్పు కలిగించడం కోసం అదే పద్ధతిలో ఆ మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ మనుషులు మా బాహ్య జీవితంలో ఆ ఏ జగత్ అయితే ఇప్పుడు ఈ యాడమ్ అనే ఈవ్ అనే సిద్ధాంతాన్ని తయారు చేసి పెట్టారో అక్కడ విదేశాలలో ఆ ప్రజలు అప్పట్లో జీవిస్తున్నటువంటి జీవన శైలిని బట్టి దాన్ని అన్వయం చేసింటే సరిపోయింది. ఎందుకంటే అప్పుడు పశుతుల్యంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా. భారతావని అందేమో కామేశ్వరులుగా జగత్పతి జగత్పిత అయినటువంటి పశుపతి ఈశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడు. ఇక్కడేమో పుట్టడానికి కారణమైన దానికి ఈ పేరు పెట్టారు. మొదటి ఈ జగత్తు ఉత్పత్తి కావడానికి ఏ చైతన్యం మహా చైతన్యం అనేది ఉత్పత్తి అయిందో మొదట అట్ట కామేశ్వరులుగా కామేశ్వరి ప్రకృతిగా ఉంటే ఆ ప్రకృతికి అధిష్టాన చైతన్యంగా ఉన్నటువంటి కామేశ్వరుడు జగత్పతి జగత్పిత. జగత్తుకు పతి అయినాడు, జగత్పితగా ఉన్నాడు, జగత్తు ఉత్పత్తి కావడానికి కారకుడుగా కూడా ఉన్నాడు. అయినటువంటి పశుపతి ఈశ్వరుడుగా ఉన్నాడు, కామేశ్వరుడుగా ఉన్నాడు. కామ్యార్థము అంటే మోక్షమును ఈడేర్చే సాధన, దేహాత్మ సాధనలో శరీరం వస్త్రము, ఆశ్రయము, నేను ఈశ్వరుడను, నేను సాక్షిని, నేను ప్రకాశ రూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను చిన్మయుడను, నేను పరుడను, నేను పరాత్పరుడను అనేటువంటి మార్గంలో ప్రయాణించడానికి కామ్యార్థం అనేది సాంబూలంలో తమలపాకు వంటిది. కాబట్టి పోలికంతా చూడండి, దాన్ని పరిశీలిస్తే ఎట్లా ఈ అది చెప్పారో సామెత ఏదో ఉంది కదా, మోక్షమును చూడలేడు కామ్యార్థం, దానికి ఏదో సామెత ఉంది, అది గుర్తు రావట్లేదు తొందరగా. కామిగాని వాడు మోక్షగామి గాడు అని గుర్తొచ్చింది. కామిగాని వాడు మోక్షగామి గాడు. కోరిక అనేది లేకుండా ఉన్నటువంటి వాడు మోక్షాన్ని కూడా కోరలేడు అనేటువంటిది చెప్పారే. దాన్ని ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు.
ఆ ఏదైతే అయ్యాడో దేహాత్మ సాధనలో శరీరం అనేది ఏమైందంటే వస్త్రమైంది, ఆశ్రయమేమో నేను ఈశ్వరుడను అయింది. మళ్ళీ నేను సాక్షిని, మళ్ళీ నేను ప్రకాశ రూపుణ్ణు, మళ్ళీ నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను చిన్మయుడను, నేను పరుడను, ఆ పరం కూడా దాటితే నేను పరాత్పరుడను, నేను పరాత్పరుడను అనేటువంటి మార్గంలో ప్రయాణించడానికి, ఆ ప్రయాణించాలి అంటే, ఆ మార్గంలో ప్రయాణించాలంటే మొట్టమొదటిది ఏంది? పుట్టుక. ఏ పుట్టుక? జగత్తు పుట్టుకైనా సరే, నీ పుట్టుకైనా సరే, ఈ సర్వ బ్రహ్మాండ పుట్టుకైనా సరే, అవన్నీ దానికి కారణం ఏంది? మొట్టమొదటి కలిగిండేది కోరిక. కాబట్టి మొట్టమొదటి కలిగినటువంటి ఆ మార్గంలో ప్రయాణించడానికి కామ్యార్థం అనేది తాంబూలంలో తమలపాకు వంటిది. తాంబూలం అంటే అన్నీ కలిపి దాంట్లో ఒక్క అన్ని పెడితే అది తాంబూలం అయింది. దాంట్లో తమలపాకు అనేది ఒకటి ఉంది ముందు. ఆ తమలపాకు వంటిది. ఎవరినైనా సన్మానించాలంటే ముందు ఏమిస్తాం మనము? తాంబూలం ఇచ్చి సత్కరించి, కింద పట్టుబొట్టలు పెట్టారా లేదా బంగారం పెట్టారా అనే దానికి ప్రాధాన్యం లేదు. అదంతా మళ్ళా ఏది ఉంటే అది పెట్టావనుకో, నీకున్నది ఏ టవాలో ఇంకోటో పట్టుబట్టో లేకపోతే ఏదైనా పెట్టండి నీ కింద, వాళ్ళకున్నది. కానీ తాంబూలం అనేది పెడతారా లేదా? ఖచ్చితంగా తాంబూలము అందులో ఒక్క పెడితే దానికి ఉన్న దక్షిణ రూపాయో ఎంతన్నా కానీ దానికి ఉన్నటువంటి బట్టో ఏదైనా సత్కరించాలంటే ఏదో ఒకటి పెడతారు. ఏం పెట్టారని కాదు, వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు పెట్టని, కానీ అది ఇస్తారా లేదా? తాంబూలం అనేది ప్రధానమైంది. కాబట్టి కింద పట్టుబట్టలు బంగారం దాని అన్నిటికంటే కూడా దానిన్నిటికీ ప్రాధాన్యత లేదంట. బంగారానికి కూడా ప్రాధాన్యత లేదంట. ముందు ఆ తాంబూలం ఇచ్చారా లేదా అనే దానికే ప్రాధాన్యత ఉంది. కాబట్టి హృదయంలో సర్వస్వ శరణాగతికి తాంబూలం సంజ్ఞారూపకం. తాంబూలం ఇచ్చి, గురువుగారికి తాంబూలం ఇచ్చి పాదాల నమస్కారం పెట్టావుంటే ఏమిటి? సర్వస్వ శరణాగతి. నువ్వు పల్లా ప్రత్యేకంగా లేవు, నువ్వు మొత్తం సర్వస్వంగా నీ మొత్తం దేహాత్మ భావంతో సహా నీ బుద్ధి, మనసు, చిత్తము అన్ని సర్వము నువ్వు సమర్పించినటువంటి శరణాగతి భావంతో తాంబూలమేమో సంజ్ఞారూపకం. ఆ పెద్దలను ఆచరించాలంటే తాంబూలం ఇచ్చి ఆనందింపజేయాలి. ఆ తాంబూలం ఇవ్వడమే నువ్వు సర్వ శరణాగతితో ఇవ్వాలి, సర్వము అర్పించినట్టుగా. హృదయాన్ని ఇచ్చి అర్చించాలి. ఆ హృదయాన్ని ఇచ్చి, హృదయం కూడా ఇందులో పెట్టాను తాంబూలంలో స్వామి అని చెప్పి కోరుకొని అర్చించాలి. ఆర్తితో వేడాలి. ఆర్తితో వేడాలి. ఆ వేడటం అనేది ఆర్తితో వేడాలి. వేడుకగా వారి కరుణను పొందాలి. ఆర్తితో అంటే నీకు ఆర్తి ఉండాలి లోపల, నాకు ఎట్లయినా నాకు ఇది పొంది తీరాలి, నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రత. ఆర్తి అంటే తీవ్రత, నీ హృదయంలో ఏర్పడినటువంటి తీవ్రత. అది లేకుండా ఊరికే ఏదో టైంపాస్ కను ఇంకోటానికి ఆ పద్ధతిలో ఉండరాదు. కాబట్టి వేడుకగా వారి కరుణను పొందాలంటే వేడుకునే పద్ధతిలో వారిని వేడుక అంటే వేడుకోవడం అని మనం చెప్పాడు. అది ఒక పండగ వేడుక ఎట్లా చేస్తామో ఇష్టపూర్వకంగా ఆ విధంగానే దాన్ని వేడుకగా అంటే వేడుకొనడం ద్వారా ఆ కరుణను పొందాలి, గురుకరుణను. ఇక అసిధారావృతముగా వారిని అనుసరించాలి. అసిధారావృతముగా అంటే ఒక చెంబులో నుంచి నీళ్లు పోస్తూ ఉండగా అవి అయిపోయే వరకు ఏ విధంగా ధారావృతంగా పడుతూనే ఉంటాయో, అంటే ఎడతెగకుండా వస్తున్నటువంటి నీళ్లు అసిధారావృతంగా అంటే. మళ్ళీ అవి అయిపోయేటప్పుడు ఏమవుతాయి? చుక్కలు చుక్కలుగా విడిపోతాయి. అట్లా చుక్కలు చుక్కలుగా విడిపోయినట్టుగా కాకుండా, ఆ చుక్కలు చుక్కలుగా కాకుండా నిరంతరము వచ్చినాయనుకో, ఓ కొండ కోణంలోంచో లేకపోతే ఓ మంచు పర్వతాల్లోంచి కారే నీళ్లు నిరంతరము కారుతుంటాయి. అవి మధ్యలో తగ్గిపోయి దారామృతము అంటే నూనె అంటే ఆహా, సిధారావృతంగా
అది నూనె కరెక్ట్ ఉండొచ్చు, కానీ ధారావృతంగా అంటే నీటి ధారను కూడా ధారావృతమే అంటారు. ఆ నూనె అని కాదు, తైలధార ఏదైనా ఏ ద్రవ పదార్థమైనా సరే ధారగా అంటే వహిస్తున్నటువంటి ద్రవం ఏదైనా సరే, నూనె అని కాదు. తైలధార అన్నాడు స్వామి, తైలధార అని అన్నాడు. తైలధారేను అసిధారావృతంగా అని అంటే నూనెగా వచ్చినా సరే, ద్రవం ఏదైనా సరే ఆ ద్రవము నిరంతరంగా ప్రవహిస్తుంటే దాని పేరు ధారావృతం, ధారగా వస్తోంది, విడిపోయింది అని కాదు. అక్కడ నూనెనే తైలధార అంటే నూనె తీసుకోవాలి, తైలధార వస్తుంది అండ్ల తైలధారవత్తు కాదు అనిండేది. అందుకే అట్లా. పదాలకు ముఖ్యంగా అర్థం తెలియగలగడం ముఖ్యమైనది అన్నిటికంటే. అసిధారావృతంగా అంటే ఏదైనా ద్రవం నిరంతరం ప్రవహిస్తుంటే, ఏదైనా ధారగా కారుతూ ఉంటే, ఏదైనా సరే అది చుక్కలుగా విడిపోకుండా ఉంటే దాన్ని ధారావృతం అంటారు. అది ఏ ద్రవమైనా సరే. నూనె తైలధారావత్ అంటే మాత్రమే తైలధార వలె, తైలంతో పోల్చారు. తైలం ఎందుకంటే వెంటనే విడిపోదు, అది చిన్న ప్రవాహమైనా సరే కారుతూ ఉంటుంది ఒకే ధారగా. అట్లాగే నీటి ప్రవాహం కూడా ఎక్కడైనా కూడా నిరంతరం నీరు పారే చోటుకి పోతే అది కిందికి వచ్చిన తర్వాత అనేక పాయలుగా అనేక చుక్కలుగా ఓడుతుంది తప్ప పైన నుంచి ఏకధారగా వస్తూ ఉంటుంది. తైలధారవత్ అన్నప్పుడేమో అది, అసిధారావృతంగా అన్నప్పుడైతే ఏదైనా సరే అది నిరంతరం వస్తున్నటువంటిది, ఎడతెగకుండా విడిపోకుండా అని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షణం ఎడబాయక శ్వాసతో సమమై వారి హృదయ వర్తులమై జీవించాలి. క్షణం కూడా ఎడబాయకుండా ఏదైతే ఎవరు ఏ గురువును ఆశ్రయించి ఉన్నారో ఆ ఆశ్రయించినటువంటి వారితో ఏ విధంగా ఉండాలి అంటే ఇట్లా చుక్కలు చుక్కలుగా విడిపోయినట్టు, అప్పుడప్పుడు మాత్రమే ప్రవాహం ఎక్కువైనప్పుడు కలిసినట్టు మళ్ళీ మధ్యలో విడిపోయినట్టు కాకుండా, నిరంతరం ఆ ధార ఏ విధంగా వస్తోందో ఆ ధార వలె క్షణం కూడా ఎడబాయకుండా శ్వాసతో సమమై. శ్వాస ఎప్పుడైనా ఎడబాసిందే? నీ పుట్టుకతో ప్రారంభమై నీ పుట్టుక జరగకముందే శరీరంలో రూపుదిద్దుకున్నప్పుడేమో అక్కడ పేగు ద్వారా పోతున్నటువంటి, రక్తం ద్వారా పోతున్నటువంటి ద్రవరూప ఆక్సిజన్ పోయింది అక్కడ కడుపులో ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత, పుట్టి బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు మొదలైంది ఏది? వాయు రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను పీల్చుకోవడం అనేది. ఆ బయటకు వచ్చినప్పటి నుంచి శ్వాస నిరంతరం జరుగుతోంది. శ్వాసతో సమమై వారి యొక్క హృదయవర్తులమై జీవించాలి. ఆ శ్వాస ఆగింది అంటే పోయిందని, జీవమే పోయింది, జీవుడే పోయినాడు. ఈ రీతి నడతను, ఈ రీతి జీవనమును కలిగినటువంటి వారు ఎవరో ఎంచి నా మదిని అంటున్నారు. ఈ రీతిగా ఎవరైతే వారి హృదయ సమమై ఎవరిని నువ్వు ఆశ్రయించావో, ఏ గురువును, ఆ గురువుతో ఆ శ్వాసతో సమానంగా ఎప్పుడూ విడవకుండా ఎట్లయితే జీవిస్తావో, శ్వాస నిరంతరం ఉన్నట్టుగా నీ నడత, నీ జీవనం కూడా ఈ రీతిగానే ఉండాలి. ఆ రీతిగా నీ జీవనాన్ని నిశ్చయించుకోవాలి. అంటే నీ వ్యవహార జీవితం అనేది ఉంటుంది కదా. అంటే వ్యవహార జీవితంలో ఉన్నప్పటికీ వ్యవహార జీవితం అంతా కూడా నీ భుక్తి కొరకు, నీ ఇతర క్రియల కొరకు ఏర్పాటు చేసుకునేప్పటికీ ఒక్కటే మెదులుతూ ఉండాలి. ఈ వ్యవహార క్రియ అంతా కలవలే జరుగుతోంది అని గురువాక్యం ఏదైతే చెప్పాడో అదే మెదులుతూ ఉంటే అప్పుడు నీ వ్యవహార క్రియలో కూడా నువ్వు గురువాక్యాన్ని విడచకుండా అది మదిలో నిరంతరము నిర్ణయమైపోయినటువంటి స్థితిలో ఉంటుంది. అట్లా ఎవరైతే జీవించుతున్నారో, జీవనాన్ని కలిగినటువంటి వారు ఉన్నారో వారు ఎంచిన మదిని అంటున్నారు. ఆయన హృదయాన్ని గుర్తిరిగి, ఎంచిన మదిని అంటే ఆయన హృదయాన్ని గుర్తిరిగి, ఈ చెప్తున్నటువంటి దేశకేంద్రులైనటువంటి గురువు గారు చెప్తున్నటువంటి దాన్ని ఆయన మదిని, ఆయన హృదయాన్ని గుర్తిరిగి అంటున్నారు. అంటే జాగ్రత్తగా వెళ్ళుట గమనించారట, జాగ్రత్తగా వెళ్ళడం గమనించారట. లేని ఎరుక పద్ధతిగా ఈ వరశిష్యుని గమనించారు. ఈ వరశిష్యుని ఎవరైతే ఆయన దగ్గరికి పోయినాడో పూర్వజన సుకృతం చేత, వరం చేత
అటువంటి గురువు దగ్గరికి ఆ వరశిష్యుని గమనించారట లేనెరుక పద్ధతిగా. అతనిని సాగర సంగమ స్థానంలో సాగర గర్భంలో చేరిపోయేటటువంటి నదిని వలె తీర్చిదిద్దడం కొరకు ఏం చేశారంటే సాగర సంగమంలో ఆయన్ను తీర్చిదిద్దడం కొరకు ఈ బోధ అందిస్తున్నారట. బోధాశ్రవణ కాలమందే తను తాను కనుట, తనను తాను లేకుండా చేసుకొనుట. ఈ బోధ జరిగేటప్పుడే తానెవరు, తన మూలం ఏమిటి, తనను తాను తెలుసుకోవడం ఏమిటి, తన స్వస్వరూపం ఏమిటి అని తెలుసుకోవడంతో పాటు తాను లేకుండా చేసుకొనుట, నాహంగా నిరసించుట జరిగితే కైంకర్యం అయిపోతుందట. కైంకర్యం కలిసిపోవడం అంటే కలిసిపోవడం, ఇంకా తాను లేడు, నాహం అంటే నేను లేను అనేటువంటి నిరసించడం జరిగితే ఇంకా కైంకర్యం జరిగిపోయింది. త్రిపుటి ద్విపుటులు తెగవసి వేసి, ఈ త్రిపుటి ద్విపుటులుగా ఉన్నటువంటి దృక్కు ద్రష్ట, దృక్కు దృశ్యము లేనిదని, ఈ రెండుగా తోచేటువంటిదంతా కూడా లేనిదని ద్విపుటులు. తెగ కోసివేసి అని అంటే లేకుండా చేసి, ఈ తెగ కోసివేసే పని దృష్ట్యా కందార్థం బోధించబడింది. కందము మరలా పిలక వేయకుండా కోసివేయుట. ఆ కందం అనేది మళ్ళీ, ఆ కందం అనేది ఏమిటి, మామూలుగా గడ్డ. అది ఎంతన్నా ముక్కలు 4 ముక్కలు చేయి, ఆ ముక్కలు వేరువేరుగా మళ్ళీ భూమిలో పెడితే దానికి మళ్ళీ ఏరు వచ్చేసి వేరువేరుగా మలుస్తుంది. అట్లా మళ్ళీ పిలకేయకుండా కోసేయాలట. కాబట్టి బీజములు జ్ఞానాగ్ని యందు వ్రేల్చబడ్డాయి, అంకురించే శక్తిని కోల్పోయాయి. కాబట్టి బీజములు ఏమిట్లో కాల్చినాయి, ఏమిట్లో వేయించినారంటే జ్ఞానాగ్నిలో వేయించారు. కాబట్టి అంకురించే శక్తిని కోల్పోయినాయి. ఎరుక విడిచి దగ్ధపటలంలాగా ఉన్నాడంటే ఎరుక విడిచినాడంటే ఎట్లున్నాడు, దగ్ధపటలము అనంటే ఏదైనా ఒకటి కాల్చివేయబడినటువంటి తర్వాత కేవలం ఆకారం మాత్రం అట్లే ఉండి, ఓ కాగితమో లేకపోతే ఏదైనా కూడా ఓ పటలంగా ఉన్నటువంటి వస్త్రమో కాల్చివేయబడిన తర్వాత అది కాలి బూడిదై అట్లాగే ఆ స్థితిలోనే ఉందనుకో ఆ కాగితము, దాని యొక్క రూపమేమో కనపడుతుంది కానీ నిజానికి దగ్ధపటలంగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి దాని యొక్క ఆకారంలో ఉండేటువంటిది ఏదీ లేదు, కేవలం పై ఆకారమే ఉంది, లోపల ఏమీ లేదు అని అర్థం. అట్లా ఉన్నాడని చెప్పడానికి లోకులకు మాత్రమే లెక్క వచ్చేటట్టుగా ఉన్నాడు. అసలు గురుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే అట్లా. కాబట్టి అష్టతరువులు అనేటివి ఆవరణరహితమైనటువంటివి. ఇట్టి దేశక వర్ణి యందు చిత్కళలు లేవు. ఇట్లాంటి దేశక వర్ణుడు యందు చిత్కళలు లేవు, దశవిధ నాదాలు లేవు, దశ మహావిద్యలు లేవు, నాదబిందు కళలు లేవు, మండలత్రయములు లేవు, చిన్మాద సిద్బిందువులు లేవు. అంత ఆవరణరహితమైనటువంటి తన ఉనికిని తాను వెల్లడి చేయక ఉన్నటువంటి వారు ఎవరో, తన ఉనికిని తాను నిరూపించుకోకుండా ఉన్నటువంటి ఇచ్ఛానిర్ణయములు లేని వాడెవరో, వారు దేశకేంద్రుల యొక్క దేశకవరుల యొక్క కృప కనవలను. దేశకేంద్రుల యొక్క కృప కలిగి కృప చూడవలను అంటే వారి కృప పొందవలను, కనవలను అంటే పొందాలి. ఇక్కడ ఈ బోధ అశరీర పారంపర్యమును సత్శిష్యులైన వారెల్లా జన్మరాహిత్యమును జన్మే లేని పద్ధతిగా, ఉనికే లేని పద్ధతిగా, మల విక్షేప ఆవరణమునకు ఆటపట్టైనటువంటి మూలమే లేనటువంటి పద్ధతిగా, మల విక్షేప ఆవరణము ఉంటే ఆవరణ స్థితిలోకి ఎప్పుడైతే వచ్చాడో మలినం చెందింది. ఆవరణ స్థితిలోకి వచ్చి విక్షేపం చెందకుండా ఉన్నప్పుడు లేదు, ఆవరణమే లేదు. ఆవరణ రహిత స్థితిలో ఉన్నప్పుడేమో ఏ మలినము లేదు, అది శుద్ధంగా ఉంది, శుద్ధ చైతన్యంగా కూడా ఉంది. శుద్ధ చైతన్యమే మలిన చైతన్యంగా మారి ఈ సర్వ జగత్తును కల్పించడానికి సంకల్పించి వచ్చిన తర్వాత మల విక్షేప ఆవరణములు అనేటువంటివన్నీ వచ్చినాయి. దానికి మూలమే లేనటువంటి పద్ధతిగా, శరీరమే లేని పద్ధతిగా, దేహముల తెరపే లేకుండా, ఆ మూలం లేని దాన్ని మూలం లేకుండానే వచ్చినటువంటి ఆ సంకల్పం అనే గుర్తుని పోగొట్టుకుంటే శూన్య సర్వములు ఆధారమే లేకుండా, శూన్యము దాంట్లో వచ్చిన ఈ సర్వము, ఈ రెండిటికి ఆధారమే లేకుండా నిర్ణయించబడేటువంటి నాహం అంటే లేని స్థితికి, నాహం నేనే లేను అనే స్థితికి చేర్చబడితే అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందం ఆనంద అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేష నిరీహం
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ అని ఇది దాంట్లో ఆయన చెప్పినటువంటి లాస్ట్లో ఆయన చెప్పినటువంటి అద్వైత సూత్రాలలో చెప్పినటువంటి శంకరాచార్యుల వారి శ్లోకం ఈ మొదట్లోనే వచ్చింది, పాఠం మొదట్లో అప్పుడే వివరించుకున్నాం, మళ్ళీ అది చెప్పారు. ఇది శ్రీమద్ భాగవతి కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే సభా విజ్ఞాపనం నామ ప్రథమోధ్యాయ. హరి ఓం. ఇక్కడికి ఆయన విజ్ఞాపన అయిపోయింది. రేపు గురు శిష్య అన్యోన్య దర్శనం నిజమైనటువంటి బోధలో ముఖ్యమైనటువంటి అంశాలన్నీ రేపటి నుంచి వస్తాయి. కాబట్టి ఈ అంశం ఇక్కడ ముగిసింది. విజ్ఞాపన అనేది మంగళం చెప్పండి. జై గురు. మంగళము మంగళంబో మహనీయ గురునకు మంగళంబో, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ్.